టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు స్వాగతం. టీశాట్ ద్వారా ప్రసారం అవుతున్న సోషల్ స్టడీస్ కంటెంట్ పేపర్ 2కు సంబంధించి రెగ్యులర్గా ప్రసారం అయ్యేటువంటి కార్యక్రమాలు వినండి. మరి మంచి మార్కులు టెట్లో పొందడానికి అవకాశం ఉంది. ఈరోజు మనం మరొక టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలు, పరిపాలన అనే దాని కింద మనం మొఘలులు, అదేవిధంగా అసఫ్జాహీలు, జాతీయ ఉద్యమం గురించి దీంట్లో కూలంకషంగా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తీసుకున్నట్లయితే మొఘల్ సామ్రాజ్య పరంగా తీసుకున్నట్లయితే మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. ఇతడు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇతడు 1526లో చివరి ఢిల్లీ పాలకుడైనటువంటి ఇబ్రహీం లోడిని ఓడించి మరి ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి బాబర్. ఈయన కొద్ది కాలం మాత్రమే పరిపాలన చేశాడు. 1520 నుంచి 1530 వరకు మాత్రమే పరిపాలన చేయడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా మొఘలులో ప్రధానంగా తీసుకున్నట్లయితే సైనిక విధానంలో వీళ్ళు అనుసరించినటువంటి పద్ధతి ఏంటంటే మన్సబ్దారులు. ఎందుకంటే చాలా మటుకు మనకి ఒక్కొక్క సామ్రాజ్యంలో ఒక్కొక్క రకమైనటువంటి సైనిక విధానం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మొఘలులకు వచ్చేటప్పటికి ఏముందంటే ఇది మన్సబ్దారులుగా చెప్పవచ్చు అన్నట్టు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే రాజా తోడర్మల్, ఇతడు అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారి. ఈయన భూములను సర్వే చేయించి శిస్తును నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఈయన అనుసరించినటువంటి విధానం మనకేందంటే జప్త్. అంటే జప్త్ అంటే ఇక్కడ ఏంటంటే భూములను కొలిచి వారికి అక్కడ పండేటువంటి పంట మట్టి ఆ రోజుల్లో శిస్తు నిర్ణయించేటువంటి విధానం ఇతడు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి గొప్ప కవి అబుల్ ఫజల్, ఈయన రాసినటువంటి గ్రంథం అక్బర్ నామా. ఈ అక్బర్ నామాలో అక్బర్ పరిపాలన గురించి అనేకమైనటువంటి వివరాలు రాయడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా అబుల్ ఫజల్ యొక్క సలహాలు, సూచనలు ఈ యొక్క ఈ అక్బర్ పాటించడం అన్నటువంటిది జరిగింది. ఇక సుల్స్ ఈ కుల్ అన్నటువంటి విధానాన్ని ఇతడు ప్రవేశపెట్టడం జరిగింది. సుల్స్ ఈ కుల్ అన్నటువంటి ఏంటంటే ముఖ్యంగా దాని అర్థం ఏంటంటే ప్రపంచ శాంతి. అంటే ఇక్కడ ప్రపంచ శాంతి అన్నప్పుడు ఏంటంటే అక్బర్ ముఖ్యంగా అన్ని మతాల యొక్క సారాన్ని గ్రహించి తాను ఒక కొత్త విధానంలో, ఒక కొత్త పంతాలో వెళ్ళాలని ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క అబుల్ ఫజల్ సూచనలు కూడా ఈయన ఎన్నో తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇక మన హైదరాబాద్ను పరిపాలించినటువంటి వ్యక్తులు ఎవరంటే అసఫ్జాహీలు. ఈ అసఫ్జాహీల్లో ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్య ప్రతినిధిగా ఉన్నటువంటి చిన్ కులిచ్ ఖాన్ అన్నటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా హైదరాబాదులో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం అన్నటువంటి జరిగింది. ఈయనకు నిజాం ఉల్ ముల్క్ అని కూడా పేరు. ఈ యొక్క అసఫ్జాహీని మొత్తం 10 మంది రాజులు పరిపాలన చేయడం జరిగింది. దాంట్లో 7 మందికి మాత్రమే ఈ యొక్క నిజాం అన్నటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. కానీ 3కి మాత్రం మొఘలులు నిజాం బిరుదు ఇవ్వలేదు. వారెవరంటే నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్ అన్నటువంటి ఈ 3కి మాత్రం నిజాం ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ మనం టెట్లో కూడా క్వశ్చన్ రావడానికి ఇక్కడ అవకాశం ఉంది. ముఖ్యంగా నిజాం ఉల్ ముల్క్ మరొక పేరుని అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ క్రింది వానిలో నిజాం బిరుదు పొందని వ్యక్తి ఎవరు అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కానీ అసఫ్జాహీలు హైదరాబాద్ను పరిపాలన చేస్తున్నారు. కానీ నిత్యం వాళ్ళకి మరాఠా, అదేవిధంగా మైసూర్ పాలకులతో బాగా యుద్ధాలు చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ రాజుల కింద గొప్పగా పేరు పొందినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే సాలార్జంగ్ దివాన్. ఈయన వలసవాద విధానాలను, ముఖ్యంగా వాళ్ళు అనుసరించినటువంటి పాశ్చాత్య విధానాల పట్ల ఆకర్షితుడైనటువంటి వ్యక్తి ఈ సాలార్జంగ్ దివాన్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే అసఫ్జాహీల్లో 6వ నిజాం మీర్ మహమ్మద్
అలీ ఖాన్. ఇతడు ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి కొరకు అనేకమైనటువంటి సంస్కరణలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఇతడు ప్రజల యొక్క అభివృద్ధి కొరకు సంక్షేమ కార్యక్రమాలు అనేకం ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ చివరి నిజాం తీసుకున్నట్లయితే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇతడు చివరి నిజాం. ఇతడు నిజాం సాగర్, అలీ సాగర్ అన్నటువంటి పెద్ద రిజర్వాయర్లను నిర్మించడం అన్నటువంటిది జరిగింది. ఈయన 1941లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అన్నటువంటి దాన్ని స్థాపించడం అన్నటువంటిది జరిగింది. అప్పుడు అది హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ అన్నారు. తర్వాత మనకి ఇంగ్లీష్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అని మొన్నటి వరకు కూడా అది బ్యాంకుగా కొనసాగింది. ఈ మధ్య కాలంలోనే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కావడం జరిగింది. మరి ఆ రోజుల్లోనే ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ స్థాపించడం జరిగింది. దాంట్లో ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్కి ఆ రోజుల్లో ఈయన సపరేట్గా రూపాయిని పెట్టడం జరిగింది. దాన్నే ఉస్మానియా సిక్కా అని పిలిచేవారు. అంటే భారతదేశంలో రూపాయితో పాటు ఉస్మానియా సిక్కా కూడా అమల్లో ఉన్నటువంటి రాష్ట్రం మన హైదరాబాద్ రాష్ట్రం అప్పుడు. కాబట్టి ఈ యొక్క ఉస్మానియా సిక్కా కేవలం ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సపరేట్గా మనకు కూడా ఒక కరెన్సీ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మీర్ ఉస్మాన్ అలీ కాలంలో ఈ యొక్క రూపాయి యొక్క పేరు ఏంది అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఉస్మానియా సిక్కా అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 1948 సెప్టెంబర్ 17న ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్పై పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేయడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత ఈ యొక్క మీర్ ఉస్మాన్ ఖాన్ రాజ్ ప్రముఖగా 1956 వరకు కూడా కొనసాగడం అన్నటువంటిది జరిగింది. ఇది మనకి అసఫ్ జాహీలకు సంబంధించి సంక్షిప్త చరిత్ర. దాని తర్వాత మనకు తీసుకున్నట్లయితే భారతదేశంలో ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఎలా జరిగింది అన్నటువంటిది ఒక్కసారి చూసినట్లయితే ముఖ్యంగా మనకి సాధారణ శకం 1600లో ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి తూర్పు ఇండియా కంపెనీ ఎలిజబెత్ రాణి యొక్క అనుమతి తీసుకొని భారతదేశంలో వ్యాపారం చేయడానికి రావడం అన్నటువంటిది జరిగింది. మరి వీళ్ళు రాకంటే ముందే ముఖ్యంగా సాధారణ శకం 1498లో వాస్కో డి గామా ఈయన భారతదేశానికి మొట్టమొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి. ఈయన పోర్చుగీస్ దేశస్థుడు. కాబట్టి అప్పటికే వీళ్ళు ఇక్కడికి వచ్చి మనకి గోవా ప్రాంతంలో వాళ్ళు వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ వారు సాధారణ శకం 1757లో రాబర్ట్ క్లైవ్ అదేవిధంగా బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలా ప్లాసీ యుద్ధంలో తలపడడం అన్నటువంటిది జరిగింది. ఈ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోయి ఈ యొక్క బ్రిటిష్ వారు ప్లాసీ యుద్ధంలో గెలవడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజకీయ పునాదికి దోహదపడినటువంటి యుద్ధం ఏదంటే ప్లాసీ యుద్ధము. కాబట్టి ఎప్పుడైతే ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం మెల్లమెల్లగా స్థాపించడం అన్నటువంటిది విస్తరించడం అన్నటువంటిది జరిగింది. ఆ రోజుల్లో ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు మాట విని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ యొక్క అధికారాన్ని అంగీకరించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వీళ్ళు ఏం చేసినారంటే ప్రతి రాజు దగ్గర కూడా వీళ్ళు ప్రెసిడెంట్ అనేటువంటి పేరుతోని ఒక ఆంగ్లేయ అధికారిని పెట్టడం అన్నటువంటిది జరిగింది. ఈయన ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క రాజులను బ్రిటిష్ వారికి విధేయులుగా ఉంచడమే ఈయన పనిగా మళ్ళీ అక్కడ వాళ్ళ ఆంగ్లేయ అధికారికి ఉంచడం అన్నటువంటిది జరిగింది. ఇక మనకు తెలుసు ఈ యొక్క 1757 ప్లాసీ యుద్ధం జరిగిన కరెక్ట్ 100 సంవత్సరాలకి 1857లో సిపాయిల తిరుగుబాటు జరగడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా ఆ రోజుల్లో ఏంటంటే సిపాయిల తిరుగుబాటు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళతో పాటు మరి మన సైనికులకు సరైనటువంటి జీతాలు ఇవ్వకపోవడం ఒక కారణమైతే, రెండవది ఏంటంటే తరచుగా సముద్ర ప్రయాణం చేయడం అన్నటువంటిది రెండవ అంశము. మూడవ అంశం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ రోజుల్లో ఏంటంటే
ఆవు పంది కొవ్వుతో చేసినటువంటి ఆ, ఏది మన మందుగుండు సామాగ్రి అప్పుడు నోటితో కొరికి వాళ్ళు విసరాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ, ఆ, దాన్ని అపవాదుగా భావించడం అన్నటువంటిది జరిగింది. మనందరికీ తెలుసు ఆవు అన్నటువంటిది హిందువులకు పవిత్రమైనటువంటి జంతువు, అదేవిధంగా పంది అన్నటువంటిది ముస్లింలకి అసహ్యమైనటువంటి జంతువు కాబట్టి ఇటు హిందూ ముస్లిం సైనికులు కూడా ఎవరు కూడా దాన్ని ఉపయోగించడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. దానితో ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు ప్రారంభం కావడం అనేటువంటిది జరిగింది. మొట్టమొదట సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైందంటే మీరట్లో ప్రారంభమైంది. అక్కడ మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారి మీదకి తూటా పేల్చినటువంటి వ్యక్తి ఎవరంటే మంగల్ పాండే. దాని తర్వాత మరి పిస్వాని పరిపాలించినటువంటి వ్యక్తి దత్తపుత్రుడైనటువంటి నానా సాహెబ్, ఇతడు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినారు. వాళ్ళు ఆ రోజుల్లో ఒక చట్టం చేశారు. ఏంటంటే ఎవరైతే రాజుకు వారసులు లేకపోతే ఆ రాజ్యాన్ని ఆటోమేటిక్గా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఒక చట్టం చేసినారు. మరి అప్పుడున్నటువంటి రాజుకి ఈ యొక్క కొడుకులు లేకపోవడం వల్ల నానా సాహెబ్ని దత్తత తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి నానాసాహెబ్ దత్తపుత్రుడు కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క రాజ్యం మా సామ్రాజ్యంలో కలపాలని చెప్పి బ్రిటిష్ వారు కోరడం జరిగింది. దాంతో నానాసాహెబ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ యొక్క పోరాటం చేయడం జరిగింది. ఆయన యొక్క సైన్యాధ్యక్షుడే తాంతియ తోపే. వీరిద్దరు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అట్లాగే ఝాన్సీని పరిపాలించినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఈమె కూతురు కాబట్టి ఈమెకు కూడా అర్హత లేదన్న ఉద్దేశంతో మరి బ్రిటిష్ వారు ఝాన్సీని కూడా కలపాలని అడగడం జరిగింది. దాంతో ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఈమె పోరాటం చేయడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే మనం తీసుకున్నట్లయితే హైదరాబాదులో కూడా తుర్రేబాజ్ ఖాన్ అన్నటువంటి వ్యక్తి బ్రిటిష్ రెసిడెంట్ మీద దాడి చేయడం అన్నటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఈ అంశాలు కూడా మనకేంటంటే హైదరాబాదులో బ్రిటిష్ రెసిడెంట్పై దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే మొట్టమొదట మీరట్లో తుపాకీ పేల్చినటువంటి వ్యక్తి ఎవరని అడగడానికి అవకాశం ఉంది. ఝాన్సీ రాజ్యాన్ని అదేవిధంగా పిస్వా సంబంధించినటువంటి దత్తపుత్రుడు నానాసాహెబ్ ఎందుకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారన్నటువంటిది కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఆ రోజుల్లో జమీందార్ వ్యవస్థ అన్నటువంటిది మనందరికీ ఉంది. బ్రిటిష్ వారి కాలంలో అదేవిధంగా నిజాం కాలంలో కూడా జమీందార్ వ్యవస్థ ఉంది. అక్కడ ఏదైతే జమీందారులకు సొంత భూమి కలిగి ఉంటారో ఆ సొంత భూమిని ఏమన్నారంటే ఖుద్ కాస్త్ అని పిలవడం జరిగింది. అంటే ఇది జమీందారులు సొంతంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే వాళ్ళ కింద పనిచేస్తుంటారో వాళ్ళకి ఎటువంటి కూలీ ఇవ్వకుండా ఈ యొక్క తన సొంత పొలంలో పనిచేయించేటువంటి వాళ్ళు భూస్వాములు అన్నట్టు. అదేవిధంగా కొంతమంది భూస్వాములు ఏంటంటే తమ దగ్గర ఉన్నటువంటి పొలాన్ని కొంత ఉంటేనే వాళ్ళకి కుదా కాస్తున్నారు. అదే మనం కొంత భూమిని ఏం చేసేవాళ్ళంటే ఇతరుల రైతులకి కౌలుకి ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే కౌలుకు భూమిని చేస్తున్నారో వాళ్ళని కౌలుదారులు అని పిలవడం అన్నటువంటిది జరిగేది. ఇక ఇక్కడ ఏమైందంటే మనకి ఈ యొక్క బ్రిటిష్ వారి కాలంలో ముఖ్యంగా వారికి వాళ్ళ ఉద్దేశమే భారతదేశం నుంచి సాధ్యమైనంత సంపదను దోచుకుపోయి బ్రిటిష్లో అంటే ఇంగ్లాండ్ దేశంలో వాళ్ళు మరింత డెవలప్మెంట్ కొరకు ఆలోచన చేయడం అనేది జరిగింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ అయినటువంటి కారన్ వాలిస్ ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయం పెంచాలన్నటువంటి ఉద్దేశంతో 1793లో శాశ్వత శిస్తు ఒప్పందం అన్నటువంటిది పెట్టడం జరిగింది. శాశ్వత శిస్తు ఒప్పందం అంటే ఎక్కడైనా సరే ఏంటంటే వేలంపాట ద్వారా శిస్తు నిర్ణయించడం, ఇంకా అదే ఫిక్స్డ్గా పెట్టడం అన్నటువంటిది జరిగింది. దీనివల్ల మనకి ఫిక్స్డ్గా ఆదాయం కూడా వస్తుంది అన్నటువంటిది బ్రిటిష్ వాళ్ళు భావించడం జరిగింది. మరి ఈ వేలంలో ఎవరు పాల్గొనేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జమీందారులు వేలంలో పాల్గొనేవాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేసినారంటే ఈ యొక్క జమీందారులు వేలంలో పాడినటువంటి దానికి భిన్నంగా చాలా ఎక్కువ కౌలును ఈ యొక్క కౌలుదారుల నుంచి వసూలు చేయడం జరిగింది. దాంతో వాళ్ళు పంటలు కూడా పండించడం చేతగాక ఆ భూములను కూడా వదిలిపెట్టి వెళ్ళడం అన్నటువంటిది జరిగింది. మరి మనకు తెలుసు ఈ యొక్క ఏది అసఫ్ జాహీల కాలంలో ఈ యొక్క రాయలసీమ జిల్లాలు కూడా వీళ్ళ కింద ఉండేటివి. కానీ వాళ్ళు ఏం చేసినారంటే బ్రిటిష్ వారికి కొంత బాకీ పడడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఆ బాకీని తీర్చడానికి అప్పుడున్నటువంటి నవాబ్ ఏం చేసిందంటే ఈ యొక్క సీడెడ్ జిల్లాలను బ్రిటిష్ వారికి ఇవ్వడం అన్నటువంటిది జరిగింది.
ముఖ్యంగా తీసుకున్నట్లయితే కర్నూలు, కడప, అనంతపురం, బళ్ళారి ఈ 4 జిల్లాలను ఏమని పిలుస్తారంటే సీడెడ్ జిల్లాలని పిలుస్తారు. మరి ఇప్పుడైతే మాత్రం చిత్తూరు యాడ్ అయింది, బళ్ళారి మన కర్ణాటకకి వెళ్ళిపోవడం అన్నటువంటిది జరిగింది. ఈ 4 జిల్లాలను ఏమని పిలిచారంటే రాయలసీమ అని పిలవడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా సాధారణ శకం 1800 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రాయలసీమ జిల్లాలకి థామస్ మన్రోని అధికారిగా పంపడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా ఆయన ఏం చేసినాడంటే ఈ యొక్క రెవెన్యూ విధానంలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి ఈయన మొట్టమొదటిసారి రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి థామస్ మన్రో. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ క్రింది వానిలో సీడెడ్ జిల్లా కానిది అని అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే మనకి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా 1849లో సర్ ఆర్థర్ కాటన్ అన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా గోదావరి మీద ధవళేశ్వరం వద్ద కట్టడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా 1854లో ప్రకాశం బ్యారేజీ మన విజయవాడ దగ్గర కూడా నిర్మించడం అన్నటువంటిది జరిగింది. 1857లో కర్నూలు కడప కాలువను కేసీ కెనాల్ అని పిలుస్తారు, దాన్ని కూడా నిర్మించడం అన్నటువంటిది జరిగింది అన్నట్టు. కాబట్టి ఈ యొక్క బ్రిటిష్ కాలంలో కూడా కొంత రైతులకు ఏమంటారు సాగునీటి వసతి కల్పించినట్లయితే పంటలు బాగా పండుతాయన్నటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా మనకు పన్నులు బాగా వసూలు చేసుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు కొంత ఈ యొక్క ఆనకట్టలు కూడా నిర్మించడం అన్నటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. అదేవిధంగా మనం ఏంటంటే ఫేస్కాస్ నిజాంకు చెల్లించేటువంటి పన్ను, అంటే అప్పుడున్నటువంటి ఈ రైత్వారీ విధానంలో ఏం చేసేవాళ్ళంటే కొంత భూమి డెవలప్మెంట్ కొరకు అదేవిధంగా వాళ్ళు వసూలు చేసుకోవడానికి కొంత పెట్టుకొని కొంత పన్నును మాత్రం అప్పుడున్నటువంటి ఏమంటారు భూస్వాములు జమీందారులు నిజాంకు కొంత పన్ను చెల్లించేటువంటి వాళ్ళు దాన్నే ఫేస్కాస్ అని పిలిచేటువంటి వాళ్ళు. ఇక మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మరి ఈ యొక్క బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనందరికీ తెలుసు జాతీయోద్యమం అన్నటువంటిది మొదలైంది. దాంట్లో తొలి దశ మలి దశ అన్నటువంటి 2 దశలు ఉన్నాయి. 1885 నుంచి 1918 వరకు తొలి దశ, మలి దశ అంటే 1919 నుంచి 1947 వరకు మలి దశగా పిలుస్తారు. అదేవిధంగా మళ్ళీ తొలి దశలో కూడా తీసుకున్నట్లయితే దాంట్లో మితవాద దశ, అతివాద దశ అని మళ్ళీ 2 భాగాలుగా విభజించవచ్చు. ప్రధానంగా 1885 నుంచి మనకి 1905 వరకు మితవాద దశగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏవో హ్యూమ్, బ్రిటిష్ అధికారి అయినటువంటి ఏవో హ్యూమ్ ముఖ్యంగా భారతీయుల్లో ఉన్నటువంటి ఒక అసంతృప్తిని పోగొట్టడానికి ఏదైనా ఒక వేదిక ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ని స్థాపించడం అన్నటువంటిది జరిగింది. యాక్చువల్గా ఆయన ఉద్దేశం వేరు. దాని తర్వాత ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ జాతీయోద్యమంలో కీలక పాత్ర వహించడం అన్నటువంటిది మనకి తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇక్కడ 1885లో ఈ భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే ఏవో హ్యూమ్. మరి ఆ రోజుల్లో ఏం చేసినారంటే బ్రిటిష్ వారిని ఎదిరించేటువంటి శక్తి లేక మనం ఏం చేసినామంటే ఒక అర్జీల ద్వారా, అప్పీల్ ద్వారా మనం ఏం చేసినాం, మన కోరికల సాధన కొరకు కొంత ప్రయత్నాలు చేయడం అనేటువంటిది జరిగింది. అందుకనే వీళ్ళు చాలా శాంతియుతమైనటువంటి పద్ధతిలో బ్రిటిష్ వారిని కోరికలు అడగడం జరిగింది. కాబట్టి వీళ్ళని ఏమని పిలిచినారంటే మితవాదులు అని పిలవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా డబ్ల్యూసి బెనర్జీ, అదేవిధంగా దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఆర్సీ దత్, ఫిరోజ్ షా మెహతా వీళ్ళందరూ కూడా మితవాదులుగా పిలవడం అన్నటువంటిది జరిగింది. అందుకనే మనం ఎగ్జామ్లో కూడా ఈ క్రింది వాణిలో మితవాదులు కాని వారు ఎవరు, లేదంటే ఈ క్రింది వాణిలో మితవాది ఎవరు అని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే డెఫినెట్గా మనకి మితవాదులకు ఎవరెవరు మితవాదులు పిలుస్తారన్నటువంటిది మనం కొంత గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ రోజు వైస్రాయ్ అయినటువంటి 1905లో ఏం చేసిన అంటే కర్జన్ అయినటువంటి వైస్రాయ్ బెంగాల్ని 2గా విభజన చేయాలన్నటువంటి ఆలోచన చేయడం జరిగింది. 1905లో ఆయన బెంగాల్ని 2గా విడగొట్టడం అన్నటువంటిది జరిగింది. మరి 1905లో డెసిషన్ తీసుకొని 1907లో మనం ఏం చేసినారని 1905లో దాన్ని
విడిపోవడం అన్నటువంటిది జరిగింది. 1911లో మళ్ళా తిరిగి ఈ యొక్క బెంగాల్ విభజన అన్నటువంటిది రద్దు చేసి మళ్ళీ ఒకే బెంగాల్గా చేయడం అన్నటువంటిది జరిగింది. కానీ ఇక్కడ ఏమైందంటే బెంగాల్ విభజన వల్ల భారత జాతీయ కాంగ్రెస్లో చీలిక రావడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా 1907లో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఎందుకు చీలిపోయింది అంటే మీ యొక్క ఏమంటారు భిక్షం అడుక్కోవడం అన్నటువంటి పద్ధతి ద్వారా ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు ఎవరు కూడా మన మాట వినడం లేదు, కాబట్టి వాళ్ళకి ఎదురు తిరగడమే సరైనటువంటి మార్గం అని చెప్పి అతివాదులు భావించడం అన్నటువంటిది జరిగింది. దానిలో భాగంగానే మనకి అతివాద దశ మొదలు కావడం అన్నటువంటిది 1905 నుంచి 1920 వరకు చరిత్రలో దీన్ని అతివాద దశగా చెప్తారు. అట్లాగే అతివాదులకు ఉదాహరణగా మనం లాల్ బాల్ పాల్ అంటే ఏమి, లాలా లజపతి రాయ్, బాల గంగాధర తిలక్, అదేవిధంగా బిపిన్ చంద్ర పాల్, ఈ ముగ్గురు కూడా వీళ్ళని చరిత్రలో లాల్ బాల్ పాల్గా పిలవడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి వీళ్ళు విజ్ఞాపనలు కాకుండా ఒక ఏమంటారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తేనే వీళ్ళు మాటింటారు అన్నటువంటిది వీళ్ళు గట్టిగా నమ్మినటువంటి వ్యక్తులు. మరి వందే మాతరం ఉద్యమం అన్నటువంటిది ఎప్పుడు మొదలైందంటే యాక్చువల్గా అయితే బెంగాల్ విభజన తర్వాత బంకించంద్ర చటర్జీ రాసినటువంటి వందే మాతరం ప్రతి భారతీయంలో ఒక స్ఫూర్తిని నింపడం అన్నటువంటిది జరిగింది. దాని తర్వాత ఏమైందంటే మనకి 1919లో హోమ్ రూల్ ఉద్యమం అన్నటువంటిది తీసుకురావడం జరిగింది. ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి ఎవరంటే అనిబిషెంట్. ఈ అనిబిషెంట్కి సహకరించినటువంటి వ్యక్తి బాల గంగాధర్ తిలక్. ముఖ్యంగా వీళ్ళు ఈ అతివాదులు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు బలంగా నమ్మినటువంటి అంశం ఏంటంటే బ్రిటిష్ వారిని మనం కొంత హింసాత్మక పద్ధతి ద్వారా మాత్రమే వీళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడం అన్నటువంటిది జరుగుతుందని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తులు. కానీ 1916లో ఏమైందంటే లక్నోలో ఒక ఒప్పందం జరగడం జరిగింది. ఏ రోజైతే 1907లో కాంగ్రెస్ విడిపోయిందో, రెండుగా చీలిపోయిందో, మళ్ళీ అందరూ కూడా అట్లా కాదు అని చెప్పి మళ్ళా కాంగ్రెస్ని తిరిగి ఐక్యం చేయడం అన్నటువంటిది 1916లో చేయడం అన్నటువంటిది జరిగింది. దాని తర్వాత మనకి మలిదశ ఉద్యమం అన్నటువంటిది మొదలు కావడం జరిగింది. ఇది 1919 నుంచి 1947 వరకు మలిదశ ఉద్యమం జరిగింది. ముఖ్యంగా దీన్ని గాంధీయన్ దశ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మలిదశ ఉద్యమంలో గాంధీజీ పాత్ర చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని గాంధీజీ దశ అని కూడా పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా 1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు 1917లో చంపారాన్ ఆందోళన అన్నటువంటి చేయడం జరిగింది. 1918లో ఖేడా నిరసనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రైతుల పక్షాన గాంధీజీ ఈ యొక్క ఉద్యమం చేయడం జరిగింది. ముఖ్యంగా నీలిమందు రైతుల పక్షాన గాంధీజీ ఉద్యమం చేశారు. మరి ఈ ఉద్యమ ఫలితంగా రైతుల కోరికలు సాధించడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే 1918లో ఈ యొక్క అహ్మదాబాదు నూనె మిల్లు కార్మికులు వాళ్ళు స్ట్రైక్ చేస్తే గాంధీజీ మరి వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళ యొక్క కోరికలు సాధించడం అన్నటువంటిది జరిగింది. ఆ రకంగా ఈ మూడు చిన్న చిన్న ఉద్యమాలతోనే గాంధీజీ పేరు గుజరాత్లో చాలా మటుకు మారుమోగిపోవడం అన్నటువంటిది జరిగింది. మరి అదే సమయంలో బ్రిటిష్ వారు 1919లో రౌలత్ చట్టం చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఏమిటి రౌలత్ చట్టం అంటే ఏ వ్యక్తినైనా సరే ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండానే ఎవరి మీదనైనా సరే అరెస్ట్ చేయవచ్చు. అదేవిధంగా రహస్యంగా విచారణ చేసి వాళ్ళని దోషులుగా నిర్ధారణ చేయొచ్చు అన్నటువంటిది ఈ రౌలత్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతో ఏమైపోయిందంటే గాంధీజీ మరి ఇది అమానుషమైనటువంటి చట్టము అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఈయన పోరాటం చేయడం జరిగింది. అందుకనే గాంధీజీ ప్రజలకు ఏం పిలిపించాడంటే 1919 ఏప్రిల్ 6వ తారీఖున ప్రార్థన గౌరవ భంగ దినం అన్నటువంటిది వాళ్ళు ఏమంటారు గాంధీజీ పిలిపివ్వడం జరిగింది. దాంతో ప్రజలందరూ కూడా ఈ యొక్క రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మరి తిరుగుబాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలా బాగ్ కోటలో
వాళ్ళందరూ కూడా సమావేశమైతే మరి ఆ రోజున్నటువంటి బ్రిటిష్ అధికారైనటువంటి జనరల్ ఓ డయర్ ఎటువంటి ముందస్తు కాల్పులు హెచ్చరిక లేకుండా ప్రజల మీద కాల్పులు జరిపితే ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద బావిలో మరి బ్రిటిష్ వారి యొక్క చేతిలో మనం చావడం కంటే స్వచ్ఛందంగా చనిపోవడం మేలని చెప్పి ఆ బావిలో దూకి చనిపోవడం జరిగింది. దాదాపు అప్పుడు 400 మంది ప్రజలు చనిపోవడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ సంఘటన జరిగిన తర్వాత మరి ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చేసినాడంటే తనకి బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి నైట్హుడ్ బిరుదును ఆయన పరిత్యజించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు అభ్యర్థులారా కొంచెం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మీరు ప్రతి ఒక ఆందోళన ఒక సంవత్సరంలో జరగడం అన్నటువంటిది జరిగింది. ప్రతి ఆందోళనకి కొంత ఇంపార్టెన్స్ ఉండడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క అన్నిటి సంవత్సరాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ యొక్క సంవత్సరం యొక్క ఇంపార్టెన్స్ ఏంది అన్నటువంటిది, అది ఎందుకు అట్లా జరిగింది అన్నటువంటిది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 1921లో 22లో సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీజీ చేపట్టడం అన్నటువంటిది జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే స్వదేశీ వస్తువులనే వాడాలి, విదేశీ వస్తువులందరూ కూడా బహిష్కరించాలని చెప్పడం వల్ల ఏమైందంటే చాలా మటుకు విదేశీ వస్త్రాలను తగలబెట్టడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా మరి జంషెడ్జీ తాత లాంటి వాళ్ళు బీహార్లో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడానికి కూడా ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం కూడా ఒక తోడ్పాటు అందించిందనే చెప్పవచ్చు. అదేవిధంగా 1930 మార్చి 12వ తారీఖున గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద కూడా పన్ను వేయడం జరిగింది. మరి ఇది మాది, మేము తయారు చేసుకున్నటువంటి దాని మీద మీ పెత్తనం ఏందని చెప్పి గాంధీజీ దండి మార్చ్, అందుకనే దీన్ని చరిత్రలో దండి మార్చ్ అని ఎందుకు పిలిచారంటే దండి నుంచి ఈ యొక్క ఏమంటారు ప్రారంభించడం జరిగింది. 72 మంది అనుచరులతోని ఆయన ఉప్పు తయారీ కేంద్రానికి వెళ్ళి స్వయంగా ఆ చట్టాన్ని ఉల్లంఘించడం అన్నటువంటిది జరిగింది. దాని తర్వాత 1929లో లాహోర్లో సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యంగా సంపూర్ణ స్వరాజ్యమే మన లక్ష్యమని నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి సంపూర్ణ స్వరాజ్యం అని నిర్ణయం తీసుకున్నటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది అని అడిగినప్పుడు 1929 లాహోర్ సమావేశం అని చెప్పవచ్చు. ఆ రోజు జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య దినంగా పాటించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు సంపూర్ణ స్వరాజ్యం కొరకు పాటుపడడం అన్నటువంటిది జరిగింది. కానీ మరి బ్రిటిష్ వాళ్ళు దాన్ని అణిచివేయడం అన్నటువంటిది జరిగింది. కానీ చరిత్రలో అది ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటికీ మనకి 1950 జనవరి 26 వరకు కూడా ఆగిన ఉద్దేశం ఏంటంటే జనవరి 26న మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం కాబట్టి ఆ రోజు సంపూర్ణ స్వరాజ్యం అన్నటువంటిది జనవరి 26 ఇంపార్టెన్సు మరి ప్రజలకు అందరికీ తెలియాలన్నటువంటి ఉద్దేశంతోనే మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని జనవరి 26 నుంచి మనం అమల్లోకి తేవడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా 1942లో క్రిప్స్ రాయబారం విఫలమైన తర్వాత గాంధీజీ తీసుకున్నటువంటి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే డూ ఆర్ డై, చేయండి లేదా చావండి అని చెప్పి ఆయన ప్రజలకు పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఇది భారతదేశం అంతటా కూడా విస్తరించడం అన్నటువంటిది జరిగింది. సరే, దాని తర్వాత బ్రిటిష్ వారి యొక్క ఆలోచన విధానంలో మార్పు రావడం అన్నటువంటిది కూడా మనకు తెలిసినటువంటి విషయమే. మరి ఇక్కడ భారత జాతీయోద్యమంలో ముస్లిం లీగ్ యొక్క పాత్ర కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 1906లో మొట్టమొదటిసారిగా ముస్లిం లీగు స్థాపించడం అన్నటువంటిది జరిగింది. దీన్ని స్థాపించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో చాలామంది ముస్లింలకు భూస్వాములుగా ఉన్నారు. ఈ భూస్వాములు వారి యొక్క హక్కుల రక్షణ కొరకు ఈ ముస్లిం లీగ్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. దాని తర్వాత అది మెల్లమెల్లగా స్వతంత్ర ఉద్యమంలో మహమ్మద్ అలీ జిన్నా ఎంటర్ అయిన తర్వాత స్వతంత్ర ఉద్యమంలో దాని పాత్ర కూడా చాలా ఉండడం మనం గమనించదగ్గ విషయం. నెక్స్ట్ 1946లో 3 సభ్యులతో కూడినటువంటి క్యాబినెట్ మిషన్
భారతదేశానికి రావడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ వీళ్ళు రాజకీయ ప్రక్రియ ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది. కానీ మరి అప్పుడున్నటువంటి ముస్లిం లీగు ఒకటే కోరింది, మాకు సపరేట్ దేశమే మేము అడుగుతున్నామని గట్టిగా క్యాబినెట్ మిషన్ ముందు వినిపించడం అన్నటువంటిది జరిగింది. అందుకనే వాళ్ళు ఏం చేసినారంటే ఇమ్మీడియట్గా 1946 ఆగస్టు 16వ తారీఖున వాళ్ళు ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించడం అన్నటువంటిది జరిగింది. అంటే ఇక్కడ ప్రత్యక్ష కార్యాచరణ దినం అంటే తక్షణమే పాకిస్తాన్ సపరేట్ దేశంగా ఏర్పడాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. వీధుల్లో చాలా మటుకు ఎక్కడ హిందువులు కనిపించినా చంపడం, అదేవిధంగా హిందువులు ముస్లింలను చంపడం. దీంతో ఏమైందంటే ఇక భారతదేశాన్ని ఒకటిగా ఉంచడం సాధ్యపడదు అని చెప్పి మనకి బ్రిటిష్ వాళ్ళు చివరగా వచ్చినటువంటి లార్డ్ మౌంట్ బాటన్ అతడు ఏం చేసినాడంటే భారతదేశాన్ని రెండుగా విడగొట్టడం అన్నటువంటిది జరిగింది. ఒకటి పాకిస్తాన్, రెండవది భారతదేశంగా జరిగింది. అట్లాగే మనకి సుభాష్ చంద్రబోస్ కూడా స్వాతంత్రోద్యమంలో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి భారతదేశ స్వాతంత్రం కొరకు భారతదేశం బయట ఉండి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. మరి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ ఈ 3 విలీనం కాలేదు. కానీ తర్వాత మనకి ఈ యొక్క పోలీస్ చర్య ద్వారా ఏం చేసినారంటే హైదరాబాద్ని విలీనం చేయడం జరిగింది. అట్లాగే కాశ్మీర్ని కూడా భారతదేశంలో విలీనం చేయడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏంటంటే భారత జాతీయోద్యమంలో ఈ ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మటుకు మీరు డేట్ వారీగా గుర్తుపెట్టుకొని కొంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా దీని మీద ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు సమాధానం రాయడానికి అవకాశం ఉంది. మరి మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.